మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. హార్ట్ అటాక్స్ రాకుండా ఏదో ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది పేషెంట్లు వచ్చి అడుగుతున్నారు. ఏదో 6 monthsకి ఒకసారి తీసుకుంటే హార్ట్ అటాక్ని ఆపొచ్చని, సివియరిటీని తగ్గించని, ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. సో ఇదేంటి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్ ఇన్ జనరల్ హార్ట్ అటాక్స్ ఎలా మనం తగ్గించచ్చు కూడా డిస్కస్ చేద్దాం. లాస్ట్ 20 yearsలో చూస్తే మీరు యంగర్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఎర్లీ 40s కానీ లేట్ 30sలోనే దే ఆర్ డైయింగ్. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఇంజెక్షన్ ఏంటి అసలు? ఇదేమైనా హార్ట్ అటాక్ని కంప్లీట్గా ఆపగలదా, రిస్క్ని జీరో చేయగలదా అంటే అబ్సల్యూట్లీ నో. అలాంటి ఇంజెక్షన్ ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు. కాకపోతే హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించే విధంగా కొలెస్ట్రాల్ని మాత్రం నియంత్రణలో పెట్టే కొత్త ఇంజెక్షన్ అయితే వచ్చింది మార్కెట్లోకి. ఇది 6 monthsకి ఒకసారి మనం తీసుకోవచ్చు. ఈ మందు పేరు ఇంక్లిసిరాన్ అనే మందు. బేసికలీ once in 6 months ఇస్తూ ఉంటాము. కోర్స్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత ఒక బూస్టర్ డోస్ 3rd monthకే ఇస్తాము. దెన్ 3rd dose నుంచి once in 6 months మనం ఇస్తాం. అయితే ఇది అందరికీ ఇవ్వాలా అంటే నాట్ నెససరీ, నాట్ రిక్వైర్డ్. ఇన్ఫ్యాక్ట్ అప్రూవల్ కూడా కొలెస్ట్రాల్ తగ్గడానికి అన్ని మందులు, రోజోస్టాటిన్ అవ్వచ్చు, ఎటరోస్టాటిన్ అవ్వచ్చు, ఇవి హై డోస్లో ఇచ్చిన తర్వాత, బెంపడోయిక్ యాసిడ్, ఎజిటమీబ్ లాంటి మందులు కూడా ఇచ్చిన తర్వాత మీ ఎల్డిఎల్ గోల్స్ సరిగ్గా లేవనుకోండి, అంటే ఇంకా గోల్ ఉండాల్సిన గోల్ కంటే ఎక్కువ ఉంది ఎల్డిఎల్, అలాంటప్పుడు ఎల్డిఎల్ గోల్ని రీచ్ అవ్వడానికి ఈ ఇంక్లిసిరాన్ అనే ఒక ఇంజెక్షన్ హెల్ప్ అవుతుంది. అయితే ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ అండ్ హై డోస్ ఈ కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్, నాట్ జస్ట్ స్టాటిన్, ఎజిటమీబ్ అండ్ బెంపడోయిక్ యాసిడ్ కూడా కనుక వాడితే ప్లాక్ రిగ్రెషన్, ఇప్పుడు కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ వెళ్ళి కాల్షియం అండ్ కొలెస్ట్రాల్ విల్ గో అండ్ సిట్ ఇన్ ద ఆర్టరీస్, హార్ట్కి బ్లడ్ సప్లై ఇచ్చే ఆర్టరీస్లో వెళ్ళి కాల్షియం కొలెస్ట్రాల్ కూర్చోవడం వల్లనే కదా మనకి బ్లాక్స్ వచ్చి దెన్ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ పెరిగేది. ఈ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వాంటిఫై చేయొచ్చు. అది యాంజియోగ్రామ్ కానీ, సిటీ యాంజియో కానీ, వీటిలో మనం అది 30%, 70% ఇలా బ్లాక్స్ ఎంత ఉన్నాయని మనం చూడొచ్చు. అయితే ఇలా బ్లాక్ ఉన్నప్పుడు ఆ రిగ్రెషన్ అంటే ఎంతైతే ప్లాక్ ఉందో ఆ అమౌంట్ని తగ్గించడానికి మాత్రం ఈ మందులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ఇంక్లిసిరాన్ అండ్ అదర్ స్టాటిన్ మందులతో ఖచ్చితంగా ప్లాక్ బర్డన్ని మనం తగ్గించచ్చు. ఓకే, ఇవి కంప్లీట్గా హార్ట్ అటాక్ని రివర్స్ చేస్తాయా, రాకుండా జీరో చేస్తాయా అంటే లేదు. ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా, ఉన్న ప్లాక్ బర్డన్ తగ్గించడం ద్వారా మనం హార్ట్ అటాక్ రిస్క్ని ఫ్యూచర్లో తగ్గించుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కళ్ళలో ఇది ఇవ్వచ్చా అంటే నో, నాట్ రిక్వైర్డ్. అండ్ వీటికి సపరేట్ అప్రూవల్స్ ఉన్నాయి, డిసిజిఐ అప్రూవల్. సో ఇంక్లిసిరాన్ అనే మందు బేసికలీ 284 mg అలా ఉంటుంది. అండ్ కాస్ట్ అబౌట్ 92,000 అలా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1+1 లాంటి ఆఫర్లు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ వరకు. సో ఈ మందు ఇన్ఫ్యాక్ట్ అందరిలోనూ ఇవ్వకూడదు. ఇస్తే నష్టమా అంటే అఫ్కోర్స్ నష్టమేం లేదు, నో డౌట్. బట్ స్టాటిన్స్, హై డోస్, ఎజిటమీబ్ అండ్ బెంపడోయిక్ వాడిన తర్వాత కూడా గోల్లో లేని ఎల్డిఎల్ వాళ్ళకి మాత్రమే. అయితే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ స్టెంట్ వేసే అవసరాన్ని 70% తగ్గించే గుణం ఉంది ఇంక్లిసిరాన్ అనే మందుకి. అండ్ ప్లాక్ స్టేబిలైజేషన్ అండ్ ప్లాక్ రిగ్రెషన్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ సో పోస్ట్ ఎంఐ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒకవేళ ఎల్డిఎల్ గోల్స్ సరిగ్గా లేనప్పుడు మనం ఈ ఇంక్లిసిరాన్ అనే మందు ఇస్తాము. సో ఈ 6 monthsకి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్ గురించి మనం యూ కెన్ టాక్ టు యువర్ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ అండ్ డిస్కస్ ఫర్దర్. ఎందుకంటే అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఆర్ సో వీటి కాస్ట్ కూడా డ్రాస్టిక్గా తగ్గబోతుంది. అండ్ తద్వారా మనం లోవర్ ది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇన్ఫ్యాక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న ఎవరైనా, అది స్మోకింగ్ అవ్వచ్చు, షుగర్ ఉండటమే ఒక రిస్క్ ఫ్యాక్టర్, 40-50 దాటి కార్పొరేట్ జాబ్ లాంటివి చేస్తూ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకు కూడా స్ట్రెస్ ఒక రిస్క్ ఫ్యాక్టరే. స్లీప్లెస్నెస్ కానీ, బీపీ అన్కంట్రోల్డ్ ఉండటం కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్, ఎవరికైనా 55 కంటే తక్కువ ఏజ్లో పేరెంట్స్లో ఒకరికి హార్ట్ అటాక్ రావడం అవ్వచ్చు, దెన్ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఇలా చనిపోయిన ఇన్సిడెంట్స్ కనుక ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఇంక్లిసిరాన్ లాంటి మందు ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. అండ్ తద్వారా వాళ్ళ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని వాళ్ళు more than 50% తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.